నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ సిఐ కార్యాలయంలో శుక్రవారం ఎస్ఐ కురుమూర్తితో కలిసి సర్కిల్ ఇన్స్పెక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హత్యా వివరాలను వెల్లడించారు. కల్వకుర్తి పట్టణానికి చెందిన బెల్లంకొండ రాములకు చెందిన వరాహాలు దొంగతనానికి గురయ్యాయి. ఇక అవి కల్వకుర్తి పట్టణంలోని విద్యానగర్ కాలనీకి చెందిన మానుపాటి వెంకటమ్మ వెల్దండ మండల కేంద్రంలో తన తండ్రి రుద్రాక్షమాల సాయిలుపురంలో పందుల పాకలో ఉంచినట్లు గుర్తించారు. వాటిని తీసుకెళ్లేందుకు ఈ నెల 6న రాత్రి పందుల పాక వద్దకు తన అనుయాయులతో కలిసి చేరుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో రాముల్ని మానుపాటి వెంకటమ్మ, అలాగే ఆమె అత్త పెంటమ్మ, ఆమె కుమారులు అన్వేష్, శివ, పవన్ కర్రలు, ఇక ఎరుకలి కత్తులతో దాడి చేసి హత్య చేసినట్లు తెలిపారు. ఈ నెల 7న మృతుడు రాములు భార్య నాగమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 8 మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. హత్యకు పాల్పడిన 5గురిలో పెంటమ్మ పరారీలో ఉండగా మిగతా 4గురిని అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్కు తరలిస్తున్నామని, మిగతా 3 పాత్రపై దర్యాప్తు జరుపుతున్నట్లు సిఐ తెలిపారు. పందుల గొడవల విషయంలో కల్వకుర్తికి చెందిన రాములు అనే వ్యక్తిని వీళ్ళు చంపడం జరిగింది. కొట్లాటలో భాగంగా చనిపోవడం జరిగింది. కొంతమంది గాయాలైనవి. ఈ గాయంలో ఈరోజు వీళ్ళని వాళ్ళు 8 మంది మీద కంప్లైంట్ చేయడం జరిగింది. ఈరోజు 4గురిని అరెస్ట్ చేసినాము. ఈ 4గురిని రిమాండ్ పంపిస్తున్నాము. వీళ్ళు 4 ఏవన్ వెంకటమ్మ, తర్వాత 3 కొడుకులు అన్వేషు, పవను, శివ. ఈ 4గురిని ఈరోజు రిమాండ్ పంపించి కోర్టుకు పంపిస్తున్నాము. తర్వాత ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మిగతాది